it right. One by one, billion by billion, been holding up half the sky. Raise your hand if you're ready and willing, if you know it's time. Time for a girl on time. Time for a girl on time. Time for a girl on time. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ కుమార్ అంటే నెంబర్ 1. వీళ్ళంతా ఏంటో బచ్చగాళ్ళు హీరోలు వచ్చే హీరోలు మాకు పోటీ ఏమి లేవండి. నెంబర్ 1 హీరో కాబట్టి నెంబర్ 1 వస్తాయి. కృష్ణ గారి అబ్బాయి ఎవరా కాదు. ఎన్టీఆర్ ఢీకున్న కృష్ణ కుమారుడు మహేష్ బాబు. వీళ్ళెంత బచ్చగాళ్ళు వచ్చే సినిమాలని చిన్నవి అవి. నాగార్జున వాళ్ళంతా బచ్చగాళ్ళు. కృష్ణ నెంబర్ 1 కృష్ణ కుమారుడు మేము చిన్నప్పటికెళ్ళి అభిమానిస్తున్నాం. ఆయన పేరు నిలబెట్టాడు. నెంబర్ 1 మావాడు. వీళ్ళు కాదు కుర్రనా కుంకలీలు ఎన్టీఆర్ గారు రామచరణ్ వాళ్ళు. సో ఈ సంక్రాంతికి కొద్దిగా ముందే వస్తుంది అనుకోవచ్చా ఈ సినిమా? సంక్రాంతి కొద్దిగా ముందు రోజు ఎప్పుడు సంక్రాంతి ముందే వచ్చి మాకు ఎప్పుడు సంక్రాంతి మహేష్ బాబు సినిమా అంటే మాకు ఫుల్ ఎంజాయ్. ఆల్రెడీ కృష్ణ ఉండేది సంక్రాంతి. ఇప్పుడు మహేష్ బాబు అదే స్థానంలో వచ్చాడు. మేము అనంతపురం జిల్లా పెనుగొండ కాడ నుంచి చూడనీకి వచ్చినాం. మేము థియేటర్ ఇక్కడికి వచ్చినాం. అది ఎంత ఖర్చు కానీ బ్లాక్ కానీ ఏంది కానీ పెట్టి చూడాలి. ఇదే థియేటర్లో పోవాలి. ఆల్రెడీ కృష్ణ ఇల్లు సింహాసనం సినిమా చూసిపోయినా నేను. ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది, దొరికినట్లేగా తీసుకోవాలి. బాబులకు బాబు మహేష్ బాబు పాన్ ఇండియా ఇది అంటారు కదా. మహేష్ బాబు పాన్ ఇండియా కాదు, అసలు మామూలుగానే కొట్టి చూపిస్తాడు. అమెరికాలో ఇప్పుడు ఎన్ని 5,000 తెలంగాణ జై బాబు జై జై బాబు పాన్ ఇండియా సినిమా 100 మంది చేస్తారు. మహేష్ బాబు మనకి పాన్ ఇండియా అవసరం లేదు. మన ఒకటి తెలుగు రాష్ట్రాల్లో మనకు కావాల్సింది మహేష్ బాబు. అందమైన హీరోయిజం నాయకుడు అతను ఒకడే. ఒకప్పుడు కృష్ణ గారు ఉండే గొప్ప యాక్టర్. దానికంటే ముందు చిరంజీవి గారు అందరూ ఉండే. కానీ ఇప్పుడు మహేష్ బాబు ఒకటేంటంటే మహేష్ బాబు ఉన్నప్పుడు ఏదున్నా పాన్ ఇండియా సినిమాకి తీయాల్సి వస్తే అప్పుడు ఆలోచిస్తాడు మహేష్ బాబు అన్నగారు ఆలోచిస్తారు. కానీ ఒకటేంటంటే ఇలాంటి సినిమా తీయాలన్నా మహేష్ బాబుకే అంకితం అది. ఎందుకంటే అది కూడా మన కోసమే చేస్తుండు, ఎవరి కోసం కాదు, వృత్తి కోసం కాదు. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయింది, అది కూడా నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పిండు. ఏమని చెప్పిండు? మీరే అంటే మనమే ఇప్పుడు ఆదుకోవాలన్నా మనమే. ఫెయిల్ అయినా పాస్ అయినా ఏది ఉన్నా మహేష్ బాబు మనం ఉన్నంత వరకు మనమే. ఎందుకంటే అందగాడంటే అందగాడన్నా ఏం కానీ అయిపోయి మాట్లాడు మహేష్ బాబు గారు ఉంటే చాలు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అందరు తీసుకుంటారు కానీ ఫెయిల్ అవుతాయి. కానీ మన సార్ ఏంటంటే పాన్ ఇండియా కాకుండా ఓన్లీ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కానీ అవి రెండు కాకుండా ఏది కానీ వేరేది ముట్టుకోడు. కానీ పాన్ ఇండియా సినిమాకు పోతే మాత్రం మళ్ళీ బ్లాక్ బాస్టర్ కాదు, ఇంకో అవతారం ఎత్తిస్తాడు. మళ్ళీ అయిపోయింది అన్న మనం ఏం చెప్పలేం. ఇదైతే వాస్తవం చెప్తున్నా. మహేష్ బాబు అభిమాని నేను, అంతేనా. పండగ రుబాబు సంక్రాంతి రుబాబు బాబు జై బాబు. పండగకి మహేష్ యాదవ్ రుబాబు, పండగకి మహేష్ యాదవ్ రుబాబు, అది ఫిక్స్. జై బాబు బాబులకే బాబు జై బాబు బాబులకే బాబు జై బాబు బాబులకే బాబు. ఇండస్ట్రీ మొత్తం బాబుల కింద రుబాబ్. అన్న మరి రేపు సినిమా రిలీజ్ అవబోతుంది, 1 గంటకు కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ ఏ మహేష్ బాబు గారు ఫ్యాన్స్? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా బాబు గారి సినిమా రావడం మా అందరికీ ఆనందకరం. ముఖ్యంగా సుదర్శన్ 35mm చూడడం అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. అది
సో అది కొందరి వల్ల అవుతుంది, కొందరి వల్ల అవ్వదు. బట్ అందరం సుదర్శన్ 35లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూడడానికి వచ్చేసిన ప్రతి ఒక్క అభిమానులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా 1 o'clock ఒకప్పుడు లేకుండే, మనకు రఫ్గా 5 o'clock 4 o'clock అలా ఇచ్చేవాళ్ళు ముందున్న గవర్నమెంట్. బట్ ఈ గవర్నమెంట్ 1 o'clock ఇవ్వడం మా అందరికి హ్యాపీ. ముఖ్యంగా 1 o'clock కొంచెం టికెట్ కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ ఎఫోర్డ్ చేసే వాళ్ళు పే చేస్తారు, లేని వాళ్ళు ఎఫర్ట్ లేని వాళ్ళు 4 o'clock కూడా ఇది చేసుకోవచ్చు అండి. సో ముఖ్యంగా 1 o'clock షో వచ్చేసి క్యాష్ అండ్ క్రూ వాళ్ళకి ఇచ్చారు. అంటే లైటింగ్ డిపార్ట్మెంట్, ఈ సినిమాలో పనిచేసినటువంటి కొన్ని వేల మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి పెట్టారు. 4 o'clock షో స్పెషల్లీ ఫ్యాన్ షో అనమాట. సో 4 o'clock షో సుదర్శన్, దేవి ఈ రెండు కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సింగిల్ స్క్రీన్, ప్రతి ఒక్క మల్టీప్లెక్స్లలో రిలీజ్ చేయడం అందరికి హ్యాపీ. అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందరికి న్యాయం జరుగుతుందండి ప్రతి ఒక్క ఫ్యాన్స్కి. సో ఎవరు వాళ్ళ ఇంటి దగ్గరలో ఏ థియేటర్ దగ్గర ఉంటే ఆ థియేటర్కి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో అదొక మాకు చాలా హ్యాపీగా ఉందండి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ మించి ఉంటుందా? సో ముఖ్యంగా అన్న ఎక్స్పెక్టేషన్స్కి వచ్చేస్తే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు ట్రైలర్ చూసుంటారు, టీజర్ చూసుంటారు. సో అందులోనే తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ లైక్ త్రివిక్రమ్ మూవీ అండి. ఇట్స్ ప్యూర్లీ మహేష్ బాబు 1-man షో. సో మహేష్ బాబు గారు, మేము ఫ్యాన్స్ అందరం మహేష్ బాబుని ఎలా చూడాలనుకున్నామో ఆ విధంగా ఉంది. డాన్స్ కానీ, ఫైట్స్ కానీ. సో చాలా హ్యాపీగా ఉందండి. మహేష్ బాబుని ఏ విధంగా చూడాలనుకుంటున్నాం, ముఖ్యంగా డాన్స్. సో ఆ స్టెప్పులు మీరు చూసే ఉంటారు. సో ఈ సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ ఏదైనా ఉంది అని అనుకుంటే కుర్చీని మడత పెడితే అన్న సాంగ్. సినిమా ఎలా ఉన్నా పర్లేదండి, గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క సాంగ్తో సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందండి. ఈ సినిమా తర్వాత రాజమౌళి గారితో సినిమా ఉంటుంది కదా, దాదాపు కొద్దిగా గ్యాప్ అయితే రావచ్చు. మరి ఆ గ్యాప్ ని ఈ సినిమా ఫిల్ చేస్తుంది అనుకోవచ్చు. అదే అందుకే అండి ఫ్యాన్స్ అందరికి ఏంటంటే ఇది ఒక చాలా ఈ సంక్రాంతి పండుగ లేదు, ఇది మహేష్ బాబు పండుగలా ఉంది. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే మీద తెలుసు, అది 2 years 3 years 4 years 5 years కూడా అవ్వచ్చు. ఇప్పుడు నిజం చెప్తున్నా, ఇప్పుడు ఉన్న బ్యాచ్